హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. కొత్తగా సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్డ్ వేసుకుంటే కూడా నా ఛానల్ ఒకసారి రీచ్ అయినా వెహికల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మన దగ్గరకు వచ్చిన వెహికల్ వచ్చి ఫియట్ లీనియా అనమాట. 2011 మోడల్ 2031 వరకు వ్యాలిడ్ అనేది ఉందన్నమాట. ఫ్రెష్ పేపర్ అనేది అయిందన్న వెహికల్ అయితే మనకి కోటర్ జెట్ ఇంజన్తో పాటు టర్బో ఇంజన్ కూడా ఉంటుంది అనమాట. పెట్రోల్ ఇంజన్ బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి టైర్ కూడా 4 టైర్స్ కూడా మనకి సీల్ టైర్, అలానే స్టెప్నీ టైర్ కూడా సీల్ టైర్ ఉందన్నమాట. ప్రతి డోర్ ప్రతి గ్లాస్ కూడా అన్ని వర్కింగ్లోనే ఉన్న స్టీరింగ్తో సహా ఎయిర్ బ్యాగ్స్ కూడా టాప్ అండ్ ఫుల్లీ హై అండ్ వేరియంట్ అనమాట. లెదర్ సీటింగ్తో పాటు వస్తుంది అన్న వెహికల్ సంబంధించి అయితే ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూద్దామన్న వెహికల్ అయితే మనకి కోటర్ జెట్ ఇంజన్ బండి అయితే చాలా బాగుందన్న. ఫియట్ లీనియా హైట్ కూడా చాలా హైట్ ఉందన్నమాట. సెడాన్ వెహికల్ ఫుల్లీ లగ్జరీ అనమాట. ఫుల్లీ హై అండ్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్ అనమాట. మనకి ఫ్రంట్ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. 100% టైర్ అనేది అలా వీళ్ళు 4 కూడా డిస్క్ వస్తుంది అనమాట మనకి. అలానే మనకి టైర్ సైజ్ కూడా చూసారు కదా, 205/16 ఇంచెస్ టైర్ కూడా వచ్చిందనమాట. వెహికల్ సంబంధించి 16 ఇంచెస్ టైర్స్, చాలా పెద్ద టైర్ అనమాట. అలానే డోర్స్ కూడా చూసారు కదా, ప్రతి డోర్ ప్రతి గ్లాస్ కూడా అన్ని కంపెనీవే, అన్ని ఒరిజినల్ డోర్సే ఉన్నాయన్నమాట. మనకి పవర్ విండోస్ కూడా ఉంది, సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. కంపెనీ నుంచి 2 keys కూడా అవైలబుల్లోనే ఉందన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్యూర్ లెదర్ సీటింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్ అయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ సంబంధించి అయితే మనకి అలానే బ్యాక్ సైడ్ ఉన్న టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చాలా బాగుందన్నమాట. వెహికల్ అయితే చూసారు కదా, ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. మనకి కోటర్ జెట్ ఇంజన్ అనమాట, నార్మల్ ఇంజన్ కాదు, కోటర్ జెట్ ఇంజన్. మనకి డిక్కీ డోర్ ఓపెన్ చేసాను చూసారు కదా, డిక్కీ డోర్ సీల్ ఉందన్నమాట మనకి ఫియట్ సంబంధించి. అలానే మనకి జాకీ కూడా ప్రొవైడ్ చేస్తారు. జాకీ కూడా చూసారు కదా, నాన్ యూజ్ అనమాట. టైర్ కూడా చూసారు కదా, అల్లే వీల్తో పాటు వస్తుంది అనమాట. స్టెప్నీ టైర్ మనకి చూసారు కదా, ఎంత నీట్గా ఉందో. మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది సార్, చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చి పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు చూసారు కదా, 4 కూడా పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఉన్నాయి, వర్కింగ్లో కూడా ఉన్నాయన్నమాట. అవి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉండే టైర్స్ కూడా చూసారు కదా, సీల్ టైర్స్ ఉన్నాయి. అల్లే వీల్ కూడా చాలా బాగుంది. మనకి చూసారు కదా, ఎంత నీట్గా ఉందో. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే. మనకి లోపల వెళ్దాం సార్. ఇంటీరియర్లోకి చూసారు కదా, ఇంటీరియర్ సీట్ కవర్స్ అయితే మనకి ప్యూర్ లెదర్ సీట్స్ అనమాట. చాలా బాగుందన్నమాట. కుషన్ కూడా హై ఉందన్నమాట, ఫుల్ హై అండ్ వెయిట్. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి లోపల సీటింగ్ కూడా చూసారు కదా, బండి అయితే చాలా బాగుంది. డాష్ బోర్డ్ చూసారు కదా, ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. రూఫ్ కూడా చూసారు కదా, ఎంత నీట్గా ఉందో. లైట్స్ కూడా చాలా వర్కింగ్లో ఉన్నాయి, అన్నీ వర్కింగ్లో ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఉందన్నమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సీట్ కవర్స్తో పాటు చాలా బాగుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే డోర్స్ కూడా చూసారు కదా, ఎంత నీట్గా ఉందో. చాలా బాగుంది సార్. ప్యూర్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది, మెరూన్ రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ ఉందన్నమాట. బండి అయితే చాలా బాగుంది. మనకి ఫ్రంట్ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉంది. బండి అయితే ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. రూఫ్ కూడా చూసారు కదా, ఎంత నీట్గా ఉందో. చాలా బాగుందన్నమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. వెహికల్ అయితే చూసారు కదా, ఎంత నీట్గా ఉందో. చాలా బాగుందన్నమాట. ఫియట్ లీనియా మనకి ఫ్రంట్ సైడ్ కూడా చూసారు కదా, గ్రిల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. హెడ్ లైట్లు కూడా చాలా బాగుంది. ప్రతి గ్లాస్ కూడా ప్రతి డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. ఇప్పుడు నేను వెహికల్ అనేది ఆన్ చేస్తున్నాను. మనకి రీడింగ్ అయితే 70,000 మాత్రమే తిరిగింది సార్. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ ఫుట్ని అలా అంటున్నానేది. వెహికల్ ఏసీ అనేది ఆన్ చేస్తున్నాను నేను. ఏసీ ఆన్ చేసానో లేదో, విత్ ఇన్ సెకండ్స్లో కూలింగ్ అయిపోతుంది అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. కూలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. పవర్ విండోస్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. చూసారు కదా, పవర్ విండోస్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. వెహికల్ సంబంధించి అయితే బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది సార్. వెహికల్ అయితే మనకి బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. వెహికల్ అయితే చాలా స్మూత్ ఉంది సార్, అసలు చాలా అంటే చాలా బాగుంది అనమాట. వెహికల్ అయితే ఫియట్ లీనియా సార్ ఇది. చూసారు కదా, మనకి బ్రాండ్ డోర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. మనకి అప్రైన్స్ కూడా చూసారు కదా, ఎంత నీట్గా ఉందో. బ్యాటరీ కూడా కొత్తగా ఉంది సార్, చాలా బాగుందన్నమాట. మనకి వెహికల్ చూసారు కదా, ఇది సార్ ఇంజన్ అయితే మనకి కోటర్ జెట్ ఇంజన్ అనమాట, టీజెట్ అనమాట. టర్బో ఇంజన్ కూడా చూసారా, టర్బో కూడా ఉందన్నమాట. మనకి మార్కింగ్స్ కూడా అలానే ఉన్నాయి. చూసారు కదా, వెహికల్ సంబంధించి మార్కింగ్స్ కూడా అలానే ఉన్నాయి. వెహికల్ అయితే ఇది సార్ ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. బండి అయితే ఎంత సైలెంట్ ఉందో చూసారు కదా, ఎక్సలెంట్ సార్. అసలు 18-22 వరకు మైలేజ్ వస్తుంది అనమాట. వెహికల్ సంబంధించి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంజన్ అయితే చూసారు కదా, ఇదే సార్ ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి. వెహికల్ రివ్యూ చూసారు కదా, కస్టమర్ చెప్తున్న ధర అయితే మనకి 2,70,000 మాత్రమే చెప్తున్నారు. 2,80,000 మాత్రమే చెప్తున్నారు. ఇది సార్ వెహికల్ అయితే. కొత్తగా సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కార్డ్ కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.